వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. వివాహం అయిన 12 రోజుల తర్వాత భార్య మగాడని తెలిసి కంగు తిన్నాడు. అమ్మాయి ఎంతో పద్ధతిగా ఉందని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి ఎవరికి ఎదురు పడకూడని అనుభవం ఎదురైంది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఓ మగాడని పెళ్లయ్యాక తెలిసింది. దాంతో అతను పాపం ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. 2023లో వ్యక్తి అడిందా కాంజా అనే యువతిని సోషల్ మీడియాల ద్వారా కలిశాడు. అతను కలిసినప్పుడు అడిందా బుర్ఖా ధరించి ఉంది. అయితే ముస్లిం వారికి అది సంప్రదాయం కాబట్టి అతను కూడా బుర్ఖా తీయమని కానీ ముఖం చూపించాలని కానీ అడగలేదు. అడిందా నచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా ఇందుకు ఆమె ఒప్పుకుంది. అయితే తనకు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరని, తాను ఒంటరిగానే ఉంటున్నానని చెప్పింది. అలా వీరిద్దరు ప్రైవేట్ వేడుకల పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలోనూ అడిందా బుర్ఖా తీయలేదు. ఆ తర్వాత పాపం ఆ వ్యక్తి అడిందాకు ముద్దు పెడదామన్నా కౌగులించుకుందామన్నా కూడా ఒప్పుకునేది కాదు. ఇంట్లో కూడా బుర్ఖా వేసుకునే ఉండేది. శోభనం చేసుకుందామని అడిగితే నెలసరి వచ్చిందని, ఒంట్లో బాలేదని ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది. దాంతో అతనికి అనుమానం వచ్చి అడిందాను రహస్యంగా గమనించడం మొదలు పెట్టగా అడిందా మగాడని తెలిసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఆడవేషం వేసుకుని అబద్ధపు పెళ్లిళ్లు చేసుకుని ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతుంటారట. దాంతో పోలీసులు అడిందాను అదుపులోకి తీసుకున్నారు.